వెల్కమ్ టు బిగ్ టీవీ. కేవీపీ రామచంద్రరావు అంతా కేవీపీగా పిలుచుకుని ఆ మూడక్షరాలను రాజకీయాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనతో కేవీపీ రామచంద్ర గారు ఉన్నారు. రామచంద్ర గారు నమస్తే. నమస్తే గణేష్ గారు, మీకు మీ ద్వారా బిగ్ టీవీ ప్రేక్షకులకి నా శుభాభినందనలు. రామచంద్ర గారు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన లేకుండా కేవీపీ రామచంద్ర గారిని పలకరించడం సాధ్యం కాదేమో. ఏంటుంది 43 సంవత్సరాల 2 నెలల మీ పరిచయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తే. అది మర్చిపోయే విషయం అయితే మీరు నాకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడూ సదా మదిలో ఉండే అంశమే కాబట్టి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. స్నేహంలో చాలా వరకు అభిప్రాయ భేదాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళ మధ్య వైరుధ్యాలు ఉంటాయి. ఇలాంటివి ఎప్పుడూ కూడా ఇంతకాలంలో ఎప్పుడు కూడా బయటపడిన దాఖలా లేవు మీ ఇద్దరి మధ్య. అంటే ఇలాంటి చర్చలు ఏమైనా జరిగేవా, లేకపోతే ఎలా మీరు దాన్ని సర్ది చెప్పుకునేవారు? అదొక పెద్ద మిరాకిల్లా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. చాలా విషయాల్లో మా ఇద్దరికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండేయండి. చాలా ఇంపార్టెంట్ కీ ఇష్యూస్ దగ్గర నుంచి ఉచిత కరెంటు విషయంలో, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో, ముఖ్యంగా ఇష్యూ మీద కాదు, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో మాకు అంటే చాలా మిగతా విషయాలు బాగా పాత విషయాలు, అంత రిలవెన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎక్కువ అవి పొలిటికల్ ఇష్యూస్లో న్యాచురల్గా డిఫరెంట్ ఒపీనియన్స్ రావటం, వాటి మీద చర్చించుకొని ఏకాభిప్రాయం రావటం ఉండేది. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, మేము రోజుల తరబడి చర్చించిన అంశాలు కూడా ఉండేవి. కానీ ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసి ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత జీవితంలో ఏ ఒక్క ఇష్యూ గురించి కూడా ఒక్కొక్కసారి నేను చెప్పిన ఇష్యూస్ వల్ల నష్టం జరిగేది, ఇంకో రకంగా జరుగుంటే బాగుండేదని తర్వాత బయట అభిప్రాయాలు వచ్చినా మా ఇద్దరిలో వరకు మేము ఎప్పుడూ కూడా నువ్వు ఆ రోజు అట్లా చెప్పావు, దానివల్ల ఇట్లా ఇది జరిగింది, ఇంత నష్టపోయాము అని ఆయన నన్ను అంటాం కానీ ఎప్పుడు, నేను ఆయన్ని అంటాం కానీ ఎప్పుడూ తటస్థించలేదు. ఈ ఉచిత విద్యుత్తు, ఫీజు రీఎంబర్స్మెంట్ అవి మేము అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ద వే దే షుడ్ బి ఇంప్లిమెంటెడ్, ఏ విధంగా వాటిని అమలు చేయాలనే దాని మీద మాకు చాలా కొన్ని రోజుల పాటు చర్చలు జరిగినాయి. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉచిత విద్యుత్ రైతుకి, అకౌంటబిలిటీ ఉండాలి అనేది నా ప్రశ్న. నా యొక్క ఆర్గ్యుమెంట్కి బేసు నేను చెప్పేదానికి ఇది ఏంటంటే, ఆ రోజుల్లో ఈ మోటార్స్, ఈ సెన్సార్స్ ఇంత అడ్వాన్స్డ్ కాలేదు. రైతు అక్కడికి వెళ్ళి 2004 నేను మాట్లాడేది, 20 ఏళ్ల కిందట, రైతు వెళ్ళి మోటార్ ఆన్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్ళి ఆఫ్ చేసుకోవాలి. అందులో అప్పట్లో ఇన్స్పైట్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయాం. చాలా చాలా కష్టపడినా ఇవ్వలేకపోయాం. అప్పుడు ఏం జరుగుతూ ఉండేదంటే, ఈ విద్యుత్తు వినియోగదారుల్లో, వ్యవసాయదారుల్లో భయం లేకుండా ఉండేది. ఒకసారి ఆన్ చేసి వచ్చేవాళ్ళు, అంటే బాధ్యత లేదు. నేను బాధ్యతారాహిత్యం నేను అన్నగానే అకౌంటబిలిటీ తక్కువగా ఉండేది. చేసేవాడు లేనాడు, అందరూ చేస్తారని నేను అన్నా. చేసేవాడు లేనాడు వదిలేసేవాడు. అందులో రాత్రిపూటలు చేయాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. నేను అక్కడ ఒక అకౌంటబిలిటీ, ఒక ప్రాంతంలో సబ్మీటర్స్లో, ఇక్కడ కొన్ని చోట్ల 250 అడుగుల్లోనే నీరు ఉంటుంది, కొన్ని చోట్ల 400 అడుగుల్లో నీరు ఉంటుంది, కొన్ని చోట్ల 5 హెచ్పీలు వాడాల్సి వస్తాయి, కొన్ని చోట్ల 10 హెచ్పీలు వాడాల్సి వస్తాయి. అలా డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ టేబుల్స్ అన్నీ ఒకే రకంగా ఉండవు. మనం దాన్ని శాస్త్రీయంగా లెక్కగట్టి వాళ్ళకు 10% ఎక్స్ట్రా కూడా అవకాశం ఇచ్చి
దానిపైన వచ్చేదానికి వాళ్ళని అకౌంటబుల్ చేయాలి అని చెప్పేది నా ఆర్గ్యుమెంట్ ఉండేది. ఆయన నాతోటి ఏకీభవించలేదు. ఇట్లాంటి మనం రైతులను ఇబ్బందులు పెట్టే చట్టాలు ఏమీ తీసుకురావడానికి వీల్లేదు అని చెప్పి అన్నారు. అట్లాగే ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో కూడా ఖచ్చితంగా ఇద్దాం. ప్రతి డిజర్వింగ్ ఫెలోకి మనం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది ప్రభుత్వం ప్రాథమిక ధర్మం. మన దాంట్లో ఏమి డిఫరెన్స్ ఏమీ లేదు. నేనేమనేవాడినంటే దుర్వినియోగం కాకుండా వాడికి ఖచ్చితంగా ఎంత పర్సంటేజ్ అటెండెన్స్ ఉండాలి, వాడు ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు ఒకసారి పాస్ అయి ఉండాలి. నా భయం ఏమిటంటే వాడు సమాజానికి భారం అవుతాడు. అటు తల్లిదండ్రులకి ఏమో కాలేజీకి వెళ్తున్నా అని చెప్పి వాడు కాలేజీకి రాడు. వాడు ఆ విద్యార్థికి ఆటోమేటిక్గా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందంటే భయం ఉండదు. ఇంట్లో వాళ్ళకు కూడా ఆ శ్రద్ధ ఉండదు. లేనప్పుడు వేలకు వేల ఫీజులు కట్టే తల్లిదండ్రులు మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. మనం ఈవెన్ నా లెవెల్లో నేను, మీ లెవెల్లో మీరు కూడా అది మన తాహతకు మించింది, మన ఆర్థిక స్తోమతకు మించింది అని తెలిసినా కానీ మనం బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మనం చేసుకుంటాం. అక్కడ తండ్రి ఏమో కొడుకు బాగానే చదువుకుంటున్నాడులే అని ఉంటాడు. దానికి ఒక అకౌంటబిలిటీ లేకుండా పోతుంది. అతని మీద భారం ఉంటే ఇంకా కొంచెం శ్రద్ధగా, ఈవెన్ అదర్వైజ్ ఏ తండ్రి అయినా కొడుకు బాగానే చదువుకోవాలని, బాగానే వెళ్ళాలనేది చూసుకుంటూ ఉంటాడు. దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నాకు తెలుసు, తర్వాత మాకు అనుభవంలోకి వచ్చినాయి. దేవర్ రిపోర్టెడ్. కొన్ని కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రులతోటి లేకపోతే స్టూడెంట్ తోటి వాళ్ళు హ్యాండ్ ఇన్ గ్లో అయ్యి పేరు రాసుకొని వాళ్ళ పేరుతో ఫీజు రీఎంబర్స్మెంట్ సంపాదించుకొని వాళ్ళకి ఏదో ఎంతో కొంత ముట్ట చెప్పిన సందర్భాలు మాకు అనుభవంలోకి వచ్చినాయి ఆన్ రిపోర్టింగ్. సో అటువంటి అరికట్టాలని నేను గట్టిగా వాదించేవాడిని. ఆయన ఆ రెండు ఇష్యూస్లోనూ నన్ను ఓవర్ రూల్ చేసి వీటిల్లో మనం రెస్ట్రిక్షన్స్ పెట్టద్దు అని చెప్పడం జరిగింది. సార్ 2003 అంటే పాదయాత్రని మనం గుర్తు చేసుకుంటే ఆ పాదయాత్ర ప్రయాణానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే అసమ్మతి నేత అనేది అటు మీడియాలో రాసే పరిస్థితి ఉండేది. అలాంటి అసమ్మతి నేత కూడా మీరు ప్రయాణం సాగించారు. ముఖ్యమంత్రిగా అవుతారని ఊహించారండి అసలు? ఖచ్చితంగానండి. రాజశేఖర రెడ్డి గారికి అది పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూను కాదు, లేకపోతే డిబేటబుల్ ఇష్యూను కాదు. ఆయన ఖచ్చితంగా 98 వరకు చాలా సందర్భాల్లో 78 నుంచి 98 వరకు ఉన్న దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కానివ్వండి, తెలుగుదేశం ప్రభుత్వాల్లో కానివ్వండి, ఇక్కడ మీరు అసమ్మతి నేత అనేది ఎప్పుడు వస్తుందంటే మన పార్టీ రూల్ చేస్తున్నప్పుడు మనం డిఫర్ అయితే అసమ్మతి నేత అంటాం. అవతల పార్టీ డిఫర్ చేసినప్పుడు ప్రతిపక్ష నేత అంటాం. సో ఆయన ప్రతిపక్ష నేతగానే ఉండేవాడు, అసమ్మతి నేతగానే ఉండేవాడు. 98 తర్వాత మటుకు ఎప్పుడూ అసమ్మతి చేయలేదు. బట్ ఆ బ్రాండ్ అట్లా కంటిన్యూ అయింది. ఐ అగ్రీ టోటల్లీ విత్ యూ. ఆ 1998కి ముందు ఆయన రెండోసారి పిసిసి ప్రెసిడెంట్ అవ్వడానికి ముందున్న బ్రాండ్ అట్లాగే కంటిన్యూ అయింది. 2003లో పాదయాత్ర మొదలుపెట్టడానికి ముందు నేను ఖచ్చితంగా నిర్ధారణగా చెప్పలేను, కానీ పాదయాత్ర పూర్తయ్యేటప్పటికి ఆయన అన్అపోజ్డ్ అండ్ అన్క్వశ్చన్డ్ లీడర్. కాంగ్రెస్ పార్టీలోనే కాదు, మొత్తం రాష్ట్రంలో ప్రజానీకం అంతా ఈయన మన భావి నాయకుడు, ఈయన సారథ్యంలో వచ్చే ప్రభుత్వంతో మనకి న్యాయం జరుగుతుంది అని మొత్తం రాష్ట్రంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఏరియా, అన్ని ఏరియాల్లో అన్ని వర్గాల ప్రజల్లో ఆయనకి యాక్సెప్టబిలిటీ వచ్చింది. దాని తర్వాత పాదయాత్ర కోసం అప్పట్లో అంటే ఏఐసిసితో కానీ లేకపోతే మీ మధ్య కానీ ఎలాంటి చర్చ జరిగింది? అంటే చేయాలనేది కరెక్ట్ అనా, లేకపోతే పార్టీ తీసుకున్న నిర్ణయంకి మనం ఈ విధంగా ప్రయాణించాలని ఏదైనా ఒక ఆలోచన ఏదైనా చేశారు అప్పుడేమన్నా? ఆ రోజుల్లో ఎంఎస్ఆర్ గారు, ఎం సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన చాలా సీనియర్ రాజకీయవేత్త.
చాలాసార్లు అంతకుముందు ఎంపీగా చేశారు. తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఇందిరాగాంధీ గారి టైంలో 6 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉండేవారు ఆయన. ఈ పాదయాత్ర జరిగే టైంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. పిసిసి ప్రెసిడెంట్గా ఉంటే చాలా కూలంకషంగా డిస్కస్ చేశాము. వారు హృదయపూర్వకమైన మద్దతు ఇచ్చారు. పార్టీలో కొంతమంది రాష్ట్రంలో దాన్ని వ్యతిరేకించి బాహాటంగా దాన్ని సబటైజ్ చేయాలని, దానికి పేరు వస్తే రాజశేఖర రెడ్డి డిఫరెంట్ లెవెల్లోకి పెరిగిపోతాడనే ఒక కొంచెం ఆలోచించి చేసిన ఆయన ఒక రక్షణ కవచంలాగా నిలబడి పాదయాత్ర దిగ్విజయంగా సాగేటట్టు, కాంగ్రెస్ శ్రేణులన్నీ పాదయాత్రలో మమేకం అయ్యేటట్టుగా హీ టుక్ కేర్, ఆల్ ద కేర్. సార్, ప్రతినిత్యం ఆయనతో ప్రయాణం చేశారు, ఆయనతో అనేక ఆలోచనలు పంచుకున్నారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీ అది ఒక ఊహించని అతిపెద్ద పరిణామం, ఒక ఘటన. అంటే రచ్చబండకి వెళ్తున్న ముందు రోజు మీతో మాట్లాడుకున్నారండి మీ ఇద్దరు? ఆ రోజు నైట్ కూడా సెప్టెంబర్ 1 నైట్ కలిసే ఉన్నాము. ఓకే. కొంచెం లేట్గా ఈవినింగ్, అసలు అది మాకు ఒక దినచర్య. జనరల్గా ఆయన సిఎల్పి లీడర్ కింద ఉన్నప్పుడు కానీ, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ కలిసి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేసేవాళ్ళం. లంచ్ చేసిన తర్వాత డిస్పర్స్ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు చూసుకునేవాళ్ళం. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మటుకు ఖచ్చితంగా మళ్ళీ ఈవినింగ్ ఒకసారి రివ్యూ చేసుకునేవాళ్ళం. ఓకే. క్యాంప్ ఆఫీస్లో. దాంతో ఆయన ఇంక దాని తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయాడు, నేను నా ఇంటికి వచ్చేవాడిని. సో సెప్టెంబర్ 1 రాత్రి కూడా, ఈవినింగ్ కూడా అట్లాగే జరిగింది. ఎవరు కమ్యూనికేట్ చేశారు కదా, ఎవరు చేశారు సార్ ఆ కమ్యూనికేషన్? మీకు అంత ధైర్యం ఎవరు చేయగలిగారు? సీఎం గారు ప్రయాణించే హెలికాప్టరు కమ్యూనికేషన్ మిస్ అయింది అని నాకు అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అరవిందరావు గారు ఫస్ట్ నాకు ఇన్ఫామ్ చేశారు. ఓకే. అది కమ్యూనికేషన్ కట్ అయిపోయింది అని చెప్పి. నేను వెంటనే వారితో చర్చించి, నేను సిఎస్ ఆఫీస్కి వచ్చేస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి, నేను రోసే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను సిఎస్ ఆఫీస్కి రమ్మని, మనం అక్కడ కూర్చొని దాన్ని ఎట్లా చూసుకోవాలో చేసుకుందాం అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మీరనేది వారు స్వర్గస్థులయ్యారు లేకపోతే ఇక లేరు అనే మాట నాకు ఆ రోజు సోనియా గాంధీ గారు చాలా ప్యానిక్గా మాట్లాడారు నాతో మాట్లాడినప్పుడు. ఓకే. ప్రాక్టికల్గా షీ షౌటెడ్ అట్ మీ, హౌ డిడ్ యూ అలౌ హిమ్ టు గో ట్రావెల్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ వెదర్ అని. అది విన్న తర్వాత నాకు ఒక రకమైన భయం, మనకు తెలియని విషయాలు ఏమన్నా వాళ్ళకి తెలిసేమో. మొట్టమొదటిసారిగా నాకు కొంచెం ఆందోళన, అప్పటికి ఇంకా పూర్తిగా భయం కాదు కానీ కొంత ఆందోళన. నేను అప్పటి వరకు ఏమి ఎక్కడో చోట ల్యాండ్ అయి ఉంటారు, ఇబ్బంది లేదు, అడవుల్లో నల్లమల ఫారెస్ట్లో ఆయన చిరునవ్వుతో మళ్ళీ వస్తారు అనే నమ్మకంతో ఉండేవాడిని. దాంతో నాలో కొంత ఆందోళన మొదలైంది. అది క్రమంగా పెరుగుతూ వచ్చింది. లేట్ ఇన్ ద నైట్ సిఎస్ గారు నాతో కొంచెం, ఇది మనం చెడ్డ వార్త వినడానికి అవకాశం ఉంది, అటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, వారి ఫ్యామిలీ మెంబర్స్కి మెంటల్గా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అది దుర్ఘటన జరిగి ఉంటుంది అని. దాని తర్వాత నేను అక్కడి నుంచి సెక్రటరియట్ నుంచి, అంటే ఆ బాధ్యత కూడా మీకే పెట్టారు? ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ని అంత ఈజీ కాదు, మిగతా ఎవరికి అంత ధైర్యం ఉండదు, అంత చెప్పగలిగిన సామర్థ్యం ఉండదు. దాంట్లో దట్స్ న్యాచురల్లీ ఎక్స్పెక్టెడ్. దాన్ని నా బాధ్యతగానే నేను అనుకున్నాను తప్ప వేరే కాదు.
సార్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా లేకపోతే అసమ్మతి నేతగా ఈ చాప్టర్ని మనం తీసుకుంటే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత చాలామంది అధికారానికి ముందు ఒకలాగా ఉంటారు, అధికారం వచ్చిన తర్వాత ఒకలాగా ఉంటారు. కానీ ఆయన నేచర్లోన దీనికి క్వైట్ ఆపోజిట్. చాలామంది అధికారం వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది అనేది, అంటే వాళ్ళ బిహేవియర్లో కావచ్చు, వాళ్ళ దీంట్లో కావచ్చు. ఆయనలో ఎందుకని అంత మార్పు, అంటే రివర్స్లో వచ్చింది మార్పు. ఎక్కడ ఆ మార్పు జరిగిందంటారు? పాదయాత్ర గురించి తరచుగా చాలామంది మేధావులతోటి, చాలామంది పార్టీ లీడర్స్ తోటి, చాలామంది ప్రాక్టికల్ విజ్ఞులతోటి నేను చర్చించడం జరుగుతూ ఉండేది. వారు నాకు అప్పుడే చెప్పారు, కొంతమంది, మీరు నిజంగా మీరు ప్లాన్ చేసిన విధంలో ఈ పాదయాత్ర జరిగి ఆయన ఈ పాదయాత్రని మీరు అనుకున్న విధంలో కంప్లీట్ చేయగలిగితే ఆయన డిఫరెంట్ మోడర్న్ మ్యాన్ కింద వస్తాడు ఆయన. మీకు ఇంతకుముందు తెలిసిన రాజశేఖర రెడ్డి గారు ఎలాగా ఉండడు ఆయన. ఆ విజన్ వేరుగా ఉంటుంది, ఆ ఫోకస్ వేరుగా ఉంటుంది, ఆ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకునే విధానం వేరుగా ఉంటుంది అని నాకు కొంతమంది ముందే చెప్పడం జరిగింది. వాళ్ళు పాజిటివ్గా చెప్పారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఊహించినట్టుగా అసలు ఆయన ఒక సందర్భంలో నాకు కోపం నరం తెగిపోయింది. అసలు ఆయనే అసెంబ్లీలోనే ప్రకటించే పరిస్థితి, నాకు కోపం నరం తెగిపోయింది అని. అది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి, సమాజానికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, అడ్మినిస్ట్రేషన్కి ఎంతో మేలు జరిగింది. సార్, మీరు చాలా వరకు ఆయనతో సన్నిహితం ఉండడమే కాదు, ఆయనకి ముఖ్య సలహాదారుడిగా క్యాబినెట్ హోదాలో పనిచేశారు, తర్వాత రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత ఇంపార్టెన్సో, ఆయన దగ్గరికి ఎంతమంది కార్యకర్తలు, నాయకులు వచ్చేవారో, కేవీపీ గారు కూడా సమాంతరంగా అంతేమంతో మీకు ఉండేది. అలాంటి పరిస్థితిని ఈరోజు ఒక్కసారి ఊహించుకుంటే, అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు లేని లోటు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి ఉండే ఆ ప్రభావం కావచ్చు, ఏమనిపిస్తుంటుంది మీకంతా? రాజకీయ జీవితం అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ఎవరో చాలామంది అదృష్టవంతులు తప్ప నేనెంతండి, నా ప్రభావం అంతా, నా రాజకీయ అనుభవం అంతా, నా ఇదంతా ఎల్కే అద్వానీ అంత మహానాయకుడికి ఆయన భార్య, ఆవిడ చాలా మంచి హోస్ట్ కింద తెలుసు అందరికీ. ఆవిడ కొన్ని లక్షల మందికి ఆవిడ భోజనం పెట్టారు స్వయంగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కానీ, స్వాతంత్రోద్యమంలో పనిచేసిన వాళ్ళకి కానీ, ఆవిడ పార్టీ కానోళ్ళకు కూడా, నాన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా మామూలుగా ఆవిడ ఒక తల్లిలాగా చేశారు. ఆవిడ చనిపోతే బీజేపీ అధికారంలో ఉండగా, అప్పటికి అద్వానీ గారు మోడీ యొక్క బ్యాడ్ బుక్స్లో ఉన్నాడనే కారణంతో కొన్ని వందల మంది రాలేదండి. నాకు ఉండే డైలీ విజిటర్స్ అంతమంది రాలేదు పలకరించడానికి. వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు నన్ను గమనిస్తూనే ఉంటారు, ఇప్పటికి కూడా నాకు సరిపడా విజిటర్స్ వస్తూనే ఉన్నారు, సరిపడా ఇంపార్టెన్స్ ఉంటూనే ఉంది. సార్, రాష్ట్ర రాజకీయాన్ని ఒకసారి మాట్లాడుకుందాం. 2 తెలుగు రాష్ట్రాల కోసం మాట్లాడుకుందాం. ముందుగా ప్రజలు మార్పు కోరుకున్నారు 2 చోట్ల. ముందు ప్రధానంగా మనం ఫస్ట్ తెలంగాణ కోసం మాట్లాడుకుంటే, అంటే ఉద్యమ పార్టీగా ఉండే ఒక పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పరిపాలన సాగించిన తర్వాత కూడా ఎందుకు ప్రజలు ఒక్కసారిగా అంత మార్పు కోరుకున్నారంటే మీ అంచనా ఏం వేస్తారు? ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ఒక నానుడు ఉంది. రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అనేది ఒక నానుడి. కేసీఆర్కి ఎందుకంటే పొద్దుపోగా బీఆర్ఎస్ అతనంతా, తన పర్సనాలిటీ అంతా, ఆయన ఇదంతా తెలంగాణకి సరిపోతుంది. ఆయన నాయకత్వం, ఆయన పర్సనాలిటీ, ఆయన పాపులారిటీ ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల వరకు సరిపోతుంది అనేది కూడా కరెక్ట్ కాదు, సరిపోయింది. పార్లమెంటు స్థానాల్లో ఇతనికి ఉన్నాయి 9 సీట్లు. దీంతో చక్రం తిప్పేద్దాం, గాలిపటాలు ఎగరేద్దాం, దేశంలో నేనే నాయకుడిని అయిపోదాం
అని ఒక బీఆర్ఎస్ పార్టీ పెట్టి అధికారం తలకెక్కి మీరు ఇందాక అన్నారు రాజశేఖర రెడ్డి గారు అంతకు ముందుండే పర్సనాలిటీ ఇంత పర్సనాలిటీ ఆయనకేమో పాజిటివ్గా పెరిగింది, ఈయనకేమో నెగిటివ్గా పెరిగింది. ఆత్మవిశ్వాసం అనే పదానికి అహంకారం అనే పదానికి ఉండే మార్జిన్ చాలా థిన్ మార్జిన్ అండి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారికి ఆత్మవిశ్వాసం ఉండేది, ఈయనకి ఆత్మవిశ్వాసం ఆ మార్జిన్ చెరిగిపోయి అహంకారంలోకి వెళ్ళింది. ఏమండి మనమే డబ్బులు ఇచ్చేసి మనమే నాందేడ్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మనమే లోకల్ బాడీస్ కంటెస్ట్ చేయండి, నేను మీకు ఆర్థిక సాయం చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ నన్ను వచ్చి కలవమని ఇక్కడికి వచ్చేసి నాందేడ్ నుంచి కలిసిన మహాసమూహం అని ఆయనకున్న మీడియాలో రాయించేసుకుంటే నాయకులు అయిపోతారా? ఆయన ఏదో సాయం చేశాడు కాబట్టి ఆయన వెళ్తే ఇతర స్టేట్స్లో వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తారు, కూర్చోబెడతారు, కాఫీ ఇస్తారు. అంత మాత్రం చేత నిన్ను నాయకుడి కింద ఒప్పుకుంటారా? నువ్వు 600 కార్లు వేసుకొని షోలాపూర్ వెళ్ళిపోయి ఆగిన చోటల్లో 600 కారులో దిగిన వాళ్ళతోటి జై 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 అనిపించుకుంటే వేలాది మంది స్వాగతం చెప్పారు కేసీఆర్కి అని వాటిని ఇక్కడ మనకు వీడియోలను ఫోటోలు చూపిస్తే అక్కడ లోకల్ ప్రజలు ఏమో నవ్వుకుంటామంటే ఏమిటిది అని. నాతోటి పర్సనల్గా ఒక మాజీ ముఖ్యమంత్రి, నాకు సన్నిహితంగా ఉండే ఒక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాతోటి ఏంటయ్యా మీ కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఇట్లాంటివన్నీ చేసుకొని ఎందుకు నవ్వులు పాలవుతూ ఉంటాడు ఇదంటే, అది ఆయన ఇష్టం అండి, మీకు నాకు మనకేం సంబంధం అని చెప్పాము. ఆయన హ్యాండిల్ చేయలేని విషయాలను నేను హ్యాండిల్ చేయగలను అనుకోవటం. దాని తర్వాత ఈ అహంకారంతో నేనేం చేసినా చెల్లుతుంది అనే ఒక దురహంకారం, అహంకారం కూడా పెరిగి దురహంకారంలోకి వెళ్ళింది. ఎవరిని చూడకపోవటం, ఎవరిని కలవకపోవటం, తనకు నచ్చే విషయాలు చెప్పేవాడినే పిలుచుకోవటం, మాట్లాడటం. వీటిలో న్యాచురల్గా ఆయనకి చాలా చెడ్డ పేరు, పర్టికులర్గా రైతాంగంలో చాలా ఆగ్రహం. ఈ వెనుకబడిన వర్గాలు, రైతాంగం వాళ్ళు దాదాపు తిరగబడే స్టేజ్కి వచ్చింది. అదే ఆ అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే, నేను గడ్డిపోసను పెట్టినా అది గెలుస్తుంది. ఒకరోజు ఎన్టీఆర్ గారు వాడిన మాట ఉంది, చెప్పు. అంతటి మహానాయకుడే ఎన్టీఆర్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో నన్ను అడిగితే నేను రాజశేఖర రెడ్డి గారికి ఎంత సన్నిహితుడైనా మోస్ట్ పాపులర్ లీడర్ అనేది చెప్పాలంటే నేను ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ తర్వాతే చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు అంత ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ కాదు ఎన్టీఆర్ గారే. ఎందుకంటే ఆయనకి లేదు అంత అవకాశం లేదు. ఆయనకి అసలు 60 years వరకు పాలిటిక్స్ అంటే తెలీదు, న్యూస్ పేపర్ అంటే తెలీదు, అడ్మినిస్ట్రేషన్ అంటే తెలీదు, చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీకి డిఫరెన్స్ తెలియదు ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో మనమే ఆయన్ని కించపరచడం లేకపోతే ఇది చేయటం కాదు, కానీ ఆయన మహానాయకుడు. నాకు తెలిసిన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంత మాస్ లీడర్ ఎవరు లేరు. పరిపాలనా దక్షత డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారికి ఎక్కువ ఉండేది అని నేను వాళ్ళిద్దరు కంపారిజన్ కాదు. నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తానంటే అంతటి మహానాయకుడు కూడా ఆ మాట అన్న తర్వాత ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ఓడిపోయాడు. కల్వకుర్తిలో పోటీ చేసి ఆయన స్వయంగా ఓడిపోయాడు. ఆయన పెట్టి చెప్పు సంగతి దేవుడు ఎరుగు, ఆయన స్వయంగా ఓడిపోయాడు కల్వకుర్తిలో. సో ఎప్పుడు ఎవరైనా ఎంత మహానాయకుడైనా ఎంత ఇది ఉన్నాడైనా అహంభావాన్ని ప్రజలు తీసుకోరు. ఈయన ఎన్టీఆర్ గారికి
చాలా ఫ్యాన్ కేసీఆర్. కనీసం ఎన్టీఆర్ గారిని చూసన్నా ఎందుకు ఈయన పాఠం నేర్చుకోలేదో నాకైతే అర్థం కాదు. అంటే ఆ టైం అట్లా అధికారం అట్లా ఆ కళ్ళని పొరలు గమ్మిస్తుందేమో మరి అని మనం నమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి కేసీఆర్ గారిని నన్ను చూస్తే కేసీఆర్ కూడా తక్కువ లీడర్ కాదు. ఈజ్ లీడర్ బై హిజ్ ఓన్ సెల్ఫ్. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ని ప్రజలు తిరస్కరించాల్సి వచ్చినప్పుడు అటు బీజేపీ కూడా ఒక స్వింగ్లో వెళ్తుంది, వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మరి కాంగ్రెస్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్లో ఎటువంటి పరిణామాల కారణమని అనుకుంటారు? ముఖ్యంగా విశ్వసనీయత. సోనియా గాంధీ గారి విశ్వసనీయత మీద ప్రజలకు ఎక్కువ నమ్మకం ఉండింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఇది నా చావు బతుకుల సమస్య, నేను దీన్ని ఏ విధంగానైనా సరే ఈసారి కాంగ్రెస్ పార్టీని నేను నిలబెట్టుకోవాలి అనే ఒక ఐకమత్యం ఇంత ఐకమత్యం ఎప్పుడు చూడలేదు కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ కార్యకర్తల్లో. దాని తర్వాత కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా టీఆర్ఎస్ కాదు బీజేపీ అని ప్రజలు నమ్మటంతో టీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. బీజేపీ కాంగ్రెస్తో పాటు ఈక్వల్గా సీట్లు తెచ్చుకోగలిగింది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కూడా కాంగ్రెస్ గెలవకూడదని చాలా చోట్ల ఫీల్డ్లో వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. లేకపోతే వాళ్ళ బీఆర్ఎస్ అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోగలిగినంత దయనీయమైన పరిస్థితిలో లేదు. దాన్ని వీళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళంత దయనీయమైన పరిస్థితి తెచ్చుకొని బీజేపీని ఆల్టర్నేటివ్గా చేశారు. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అది కాదు పరిస్థితి. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ యొక్క దుష్టపాలనని కాంగ్రెస్ పార్టీయే ఎదుర్కొనగలదు, కాంగ్రెస్ పార్టీయే మంచి ప్రభుత్వం ఇవ్వగలదు అని ప్రజలు అనుకున్నారు. అప్పుడు బీజేపీని ఆల్టర్నేటివ్ అని అనుకోలేదు. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సమర్థవంతమైన నాయకత్వం ఉండటం కేంద్రంలో, రాష్ట్రంలో, కార్యకర్తల యొక్క యూనిటీ. రేవంత్ రెడ్డి గారి యూత్ని ఇన్స్పైర్ చేయగలిగాడు, కాన్ఫిడెన్స్ తీసుకురాగలిగాడు. అది కూడా కాంగ్రెస్ పార్టీకి దోహదం చేసింది. మిగతా నాయకులందరూ కూడా భట్టి గారైనా, ఉత్తమ్ కుమార్, పేర్లు ఇంకా మిగతా పేర్లు మనం చెప్తే కొన్ని పేర్లు మర్చిపోతే మా కోమటిరెడ్డి వెంకరెడ్డికి నా మీద కోపం రావచ్చు, మా శ్రీధర్ బాబు ఏమన్నా అనుకోవచ్చు, మా పన్నం అయితే బీసీ కాబట్టి నా పేరు చెప్పలేదు అని అనుకోవచ్చు. ఇట్లాంటివన్నీ వస్తాయి, పేర్లు అక్కర్లేదు. అందరూ ఏమైనా సరే కాంగ్రెస్ గెలిపించుకోవాలి మనం అని ఆ స్పిరిట్లో పనిచేస్తారు. ఏమనిపిస్తుందండి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎంగా 100 రోజులు పైదాటి ప్రయాణం జరుగుతుంది, ఏమనిపిస్తుంది పాలన చూస్తుంటే? ఏమనిపిస్తుంది? చక్కగా ప్లాన్ చేస్తున్నాడు, మూసీ సుందరీకరణ ఇది చేస్తూ ఉన్నాడు, RRR రోడ్డుకి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ అన్నీ అధిగమిస్తూ ఉన్నాడు. మోరోవర్ వీటన్నిటికంటే ముందు ఆటోక్రటిక్ రూల్ పోయింది. డిప్యూటీ సీఎంకి ఇచ్చే ఇంపార్టెన్స్ డిప్యూటీ సీఎంకి ఇస్తున్నాడు, మంత్రివర్గ సహచరులకు ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తున్నాడు. ప్రతి మీటింగ్లోనూ కంపల్సరీగా ఆ జిల్లా మంత్రి ఉంటున్నాడు, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటున్నాడు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటున్నాడు, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉంటున్నాడు. వీళ్ళు లేకుండా ఆయన ఏ ఒక్క రివ్యూ మీటింగు చేయట్లేదు. అంటే ఇచ్చిన హామీలని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని బీఆర్ఎస్ ప్రతిపక్ష మాటల వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, లేదా విమర్శలు కావచ్చు, ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అందులో ఖచ్చితంగా మా అంటే ఐ మీన్ టు సే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ కంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా నెత్తి మీద పెట్టెళ్ళిన భారం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెత్తి మీద పెట్టిన భారాన్ని, దాంట్లో నుంచి బయటపడి వీటన్నిటిని ఇంకా ఒక్కొక్కటి చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు.
ఒక్కొక్క ప్రాజెక్టు రివ్యూ చేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా ఇమ్మీడియట్గా నీళ్ళు ఇవ్వగలిగినవి ఏమిటి అని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. తర్వాత లాంగ్ స్టాండింగ్గా ఏమేం చేయగలం, ఏం చేస్తాం, ఎట్లా అనేది ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది. ఒక్కొక్కటి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నిటినీ ఒక రోజు లేట్ అవ్వచ్చు, 2 రోజులు లేట్ అవ్వచ్చు, ఖచ్చితంగా అమలు చేస్తారు. దాని గురించి ఏ విధమైన సందేహం లేదు. అంటే బీఆర్ఎస్ చరిత్ర అయిపోయిందని అనుకుంటున్నారా? నేను అనుకోవటం ఏముంది, జరుగుతూ ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు కదా. అసలు ఏముంది, ఊరికే ఏదో మాట్లాడటం కోసం మాట్లాడటమే తప్ప 65 సీట్లతోటి మేము క్లియర్గా కనపడతా ఉంటే ప్రజల మ్యాండేట్ తోటి రేపు పడిపోద్ది, ఎల్లుండి పడిపోద్ది, ఆవులెల్లుండి నేను ముఖ్యమంత్రిని అవుతానని ఎవరన్నా చెప్తారండి ప్రజాస్వామ్యంలో? అది కరెక్టా అసలు? దాన్ని ఎట్లా సంబంధించుకోగలరు ఆయన? ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకొనబడిన ప్రభుత్వాన్ని నువ్వు పడగొట్టేసి అప్రజాస్వామికంగా నువ్వు అధికారంలోకి వస్తాను అని అంటే జనం అందరూ చప్పట్లు కొట్టాలా, హర్షించాలా? అందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ క్యాడరు కూడా అందరూ కూడా మానసికంగా ప్రిపేర్ అయిపోతాం అన్నారు. ఎవరి పరిస్థితి ఏమిటి తెలియదు దాంట్లో. సార్, ఇంకోటి హైదరాబాద్ నగరంలోన చాలా వరకు ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ కావచ్చు, మిగతా వాటిలోన ఆక్రమణల పైన కాంగ్రెస్ పార్టీ యుద్ధమే చేస్తుంది. ఒక హైడ్రాని ఏర్పాటు చేశారు. అనేక చోట్ల చెరువులు కావచ్చు, లేకపోతే మిగతా డివియేషన్ ఉన్న వాటిని కావచ్చు కూల్చుతున్నారు. ఎలాంటి అభిప్రాయం ఉంది దానిపైన మీకు? ఎందుకంటే అనేక విమర్శలు దానిపైన కూడా చేస్తున్నారు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 విషయాల్లో చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ ఉంది. ఒకటి డ్రగ్స్ మీద, ఫస్ట్ ఒక యుద్ధ ప్రాతిపదిక మీద హైదరాబాద్లో యువతరం ఏమైపోతుందో, విద్యార్థుల భవిష్యత్తులు ఏమైపోతాయో ఈ డ్రగ్స్ మహమ్మారిలాగా ఇచ్చేస్తూ ఉంది. మొత్తం జాతిని, యువతనే నిర్వీర్యం చేస్తుంది. కోవిడ్ వస్తే, కరోనా వస్తే ఒక 10 లక్షల మంది చచ్చిపోతారు, 1 కోటి మంది చచ్చిపోతారు అనుకున్నాం దేశం మొత్తం మీద. ఏం పెద్ద దానివలన దేశం ఏమి నిర్వీర్యం అవ్వదు, లేకపోతే జాతి ఏమి ఇదవ్వదు, మిగతా వాళ్ళు ఇదవుతారు. కానీ ఈ డ్రగ్స్ అనే మహమ్మారి, దీన్ని అరికట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఖచ్చితంగా నిలబడి చాలా క్లియర్గా విజన్ తోటి ముందుకెళ్తూ ఉంది. దానికి నేను ప్రజల తరఫున, పార్టీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది కూడా రెండోది, అసలు మీరు అడిగింది హైడ్రా గురించి. నాకు నచ్చింది ఇంకొకటి కూడా, నేను మీరు అడగకపోయినా చెప్పాను. ఈ హైడ్రా కూడా చాలా అవసరం. పర్యావరణానికి ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే, మనం నిన్న వాయనాడులో చూసాము, అంతకుముందు ఉత్తరాఖండ్లో చూసాము, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్లో చూసాము. మన చేతులతోటి మనం పర్యావరణాన్ని పాడు చేస్తూ దాని వచ్చే దుష్ఫలితాలని మనం ఫేస్ చేస్తూ అరికట్టడం అనేది మన చేతిలో ఉన్నప్పుడు అరికట్టకుండా నెపాలు వేస్తూ మనం చాలా తప్పు చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా అభినందించదగిన చర్య. సరే, ఇక్కడే ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఇంత మద్దతు తెలియజేస్తున్న మీరు, ప్రశంసిస్తున్న మీరు, మీకు సంబంధించిన ఫామ్ హౌస్ పూర్తిగా ఆక్రమణలో ఉంది, త్రిభువన్ జీవోలో ఉంది, అది ఉల్లంఘనలు పూర్తిగా విరుద్ధంగా ఉంది, దీన్ని పూర్తిగా కొట్టేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఏం చెప్తారు దీనికి సమాధానం? ఇది బీఆర్ఎస్ యొక్క భావదారిద్ర్యం, అవగాహన లోపం, వారికి ఉన్న వ్యక్తిగతమైన కక్ష తెలియజేస్తూ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నా కుటుంబ సభ్యులకి ఫామ్ హౌస్ అన్నమాట కరెక్ట్, 100%. అది 111 జీవోలో ఉన్నమాట కూడా కరెక్ట్. నిన్న టీఆర్ఎస్ పార్టీ తరఫునో మరి ఇంకో రకంగానో ఒక పోస్టింగ్ పెడితే నా మిత్రులు తీసుకొని వస్తే నేను నా కుటుంబ సభ్యులకి దాని గురించి వివరాలు అడగటం జరిగింది. నా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫామ్ హౌసు FTL పరిధిలోకి
ఒక చిన్న అంగుళం కూడా రాదు. ఎఫ్టీఎల్ పరిధి నుంచి బఫర్ జోన్ అని ఉంటుంది, అది 100 అడుగులు ఉండాలి, 30 మీటర్లు. 100 అడుగుల లోపులో ఎఫ్టీఎల్ పరిధి నుంచి 100 అడుగుల లోపల, నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, 100 అడుగుల లోపల ఏ విధమైన నిర్మాణం లేదు అక్కడ. ఓకే. దీంట్లో 111 జీవోలో ఉండే ఇంకొక రూల్ ఏమిటంటే ఒక ఫ్లోర్కి మించి ఉండటానికి వీల్లేదు. ఏ విధంగానూ ఎక్కడా కూడా నా ఫామ్ హౌస్లో 1 ఫ్లోర్కి మించి ఎక్కడా లేదు. తర్వాత 111 జీవో ప్రకారం ఎంత స్థలంలో అయితే ఎంత వాళ్ళు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తారు, ఇంతకంటే లేదు అని. అంతకంటే ఒక్క స్క్వేర్ మీటర్, స్క్వేర్ ఇంచి కూడా ఎక్కువ లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇందులో ఏదన్నా కనుక ఇంకా వాళ్ళకి డౌట్ ఉంటే, నేను ఇది మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఆథరైజ్ చేసి ఎవరైనా ఒక ప్రత్యేకమైన నిపుణుడిని, విషయ పరిజ్ఞానం ఉన్న ప్రత్యేకమైన టెక్నికల్ పర్సన్ని వాళ్ళు ఆథరైజ్ చేసి పంపిస్తే నా కుటుంబ సభ్యులు వారిని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తారు మా ఫామ్ హౌస్లోకి. వాళ్ళ దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవచ్చు. వాళ్ళకి చాలా ఇంకా ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంది. వాళ్ళు మొన్నే అక్కడ డ్రోన్ కూడా ఎగరేసి మళ్ళీ ఒక కేసులో ఇరుక్కున్నారు. వాళ్ళు కావాలంటే దాని ద్వారా కూడా సర్వే చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే గూగుల్లో ఉంటాయి, మ్యాప్లో ఉంటాయి, ఇవి ఉంటాయి. ఏదైనా సరే, నాకేమన్నా నా ఫామ్ హౌస్లో 2 ఫ్లోర్స్ ఉందా ఎక్కడైనా, నా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లో ఎక్కడైనా ఉందా, నా ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఎక్కడన్నా ఉందా, నా ఫామ్ హౌస్ పర్మిటెడ్ ఏరియా కంటే ఎక్కువగా కట్టుకున్నారా అనేది వారు ఎప్పుడు ఎక్కడ దాన్ని ఎట్లా చూపించగలిగినా, వారు పంపించే నిపుణులు చూపించగలిగిన తక్షణం ఎక్కడ ప్రజాధనం వృధా కాకుండా, ఇబ్బంది లేకుండా మా కుటుంబ సభ్యులు వాళ్ళ ఖర్చుతోటే వాళ్ళు చూపించిన దాన్ని కూల్చేసి వాళ్ళు నిరూపించాలి. ఆరోపించడం వేరు, నిరూపించడం వేరు. ఆరోపించడం ఏముంది, మన ఇష్టం, మన బుద్ధి పుట్టింది ఆరోపించవచ్చు. నేనేమి ఇందులో నా కుటుంబ సభ్యులు దాచుకోవాల్సిన పని లేదు. అదేమి రహస్యంగా ఉండే ప్రదేశం కాదు, అది అక్కడే ఉంటుంది, అక్కడికి మారదు. నేను ఇంకోటి కూడా వాగ్దానం చేస్తున్నాను, ఈ లోపల మేమేమి దాన్ని వేరే ముట్టుకోవడం కానీ ఇది కానీ చేసేది కూడా ఏమి లేదు. ఎప్పుడైనా సరే దాని గురించి వాళ్ళ పార్టీ ఆథరైజ్ చేసి మనిషిని పంపించి చూసుకోవచ్చు. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో ఇంకా ఎలాంటి అంశాలు దోహదపడి అంటారు? ఎలాంటి అంశాలు ముఖ్య పాత్ర వహించినాయి అంటారు? చాలామందికి చాలా ఆశ్చర్యకరంగా అసలు కాంగ్రెస్ పార్టీ ఎలా ఫైట్ చేయగలిగింది, ఎలా అధికారంలో రాగలిగింది అనేది సందేహాస్పదంగానే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ 2న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రైతే రాజైతే అనే పుస్తకాన్ని కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు ఆ రోజు డయాస్ మీద కానీ మీటింగ్లో కానీ. ఆ రోజు నేను సెప్టెంబర్ 2న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది, మనం అధికారంలోకి వస్తున్నాము అని అంటే చాలామంది మా కార్యకర్తలు, మా నాయకులే ఏదో ధైర్యం కల్పించడానికి సీనియర్ నాయకుడి కింద రామచంద్రరావు కేవీపీ అంటున్నాడు, కానీ ఇది జరుగుతుందా అనే సందేహాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి రావడానికి ముఖ్యంగా మాకు ఫౌండేషన్ ఇచ్చింది రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు ముందు ఒక రకంగా ఉంది, దాని తర్వాత ఒక రకంగా ఉంది. కార్యకర్తలందరిలోనూ ఉత్సాహాన్ని నింపింది, పార్టీని యునైట్ చేసింది, పార్టీ ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేయగలిగింది. టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అనే నమ్మకాన్ని ఆ పాదయాత్ర కలిగించగలిగింది. దాని తర్వాత
రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు, నా నా భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రేనని. అప్పటి నుంచి నమ్మకం పెరిగింది. సిడబ్ల్యూసి మీటింగు ఏదైతే జరిగిందో సెప్టెంబర్లో, అది టర్నింగ్ పాయింట్గా మారింది. ఒక లక్ష్య నిర్దేశన జరిగింది సిడబ్ల్యూసి మీటింగ్లో. అవుట్ సైడ్ ది కంట్రీ జరగడం ఫస్ట్ టైం అది. అది పొలిటికల్గా చాలా మాస్టర్ స్ట్రోక్. దానివలన ఒక కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తెలంగాణలో పునర్వైభవం తీసుకురాగలమనే నమ్మకం ఏర్పడింది. తుక్కుగూడ సభలో, ఏదైతే సెప్టెంబర్ 17th జరిగిన తుక్కుగూడ సభలో సోనియా గాంధీ గారు 6 హామీలని ప్రకటించారు. ఆవిడకున్న క్రెడిబిలిటీ వలన, ఆవిడికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ వలన అది బలంగా జనంలోకి వెళ్ళగలిగింది. రాహుల్ గాంధీ గారి రైతు డిక్లరేషన్ వరంగల్లో ప్రజల్లో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సమర్థవంతమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు అనే అపప్రద నుంచి బయటపడి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఆయన యువతని అంతకుముందు యాక్టివ్గా లేని కొన్ని వర్గాలని రేవంత్ రెడ్డి ప్రభావితం చేయగలిగాడు, ఉత్తేజపరచగలిగాడు. అట్లాగే మిగతా నాయకులందరూ కూడా వారి వారి పాత్రలని, వారి స్థాయి తగ్గిన పనులు చేయమన్నా వాళ్ళు ఏమీ ఇబ్బంది పడకుండా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావటమే ఏకైక లక్ష్యంగా పోరాడింది. దాంతో బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అని ప్రూవ్ చేసుకోగలిగింది. ఎప్పుడైతే అది జరిగిందో, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్మారో, బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, మా కాంగ్రెస్ మీద ఉన్న సానుకూలత రెండూ కలిపి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒక వారసుడిగా ఆ ప్రయాణం చేస్తున్నట్టుగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జరిగిన ఎన్నికల్లో జరిగిన ఓటమి ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే 11 సీట్లకి పరిమితం అయిపోయిన ఆ పార్టీని చూస్తే ఓటమికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? అది జగన్ ఓటమా, లేకపోతే ప్రతిపక్షాలు ఉన్న తెలుగుదేశం కూటమి విజయం అంటారా? గణేష్ గారు, నిన్న ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పాయింట్ మీద జరిగిందండి. అసలు వేరే రెండో పాయింటే లేదు అక్కడ. ఓటరు జగన్కి వేస్తున్నాడా, జగన్ను ఓడించడానికి వేస్తున్నాడా అనేది. అసలు అది రెండో కన్సిడరేషన్. కానీ రెండో ఇంప్రాక్టికల్ ప్రామిసెస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆల్రెడీ చేతులు ఎత్తేసాడు. సూపర్ 6 అని, లేకపోతే ఇంకా రకరకాలుగాను అవేమీ అవసరం లేకుండా ఓట్ ఫర్ జగన్, ఓట్ టు డిఫీట్ జగన్. ఎందుకు వచ్చిందండి? ఒకటే సింగిల్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు అనేవాడిని అసలు మనం కొన్ని విషయాల్లో మనం అభినందించక తప్పదు, ఆయన యొక్క కెపాసిటీని. రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబుతోటి చాలాసార్లు పొగిడేట్టు చేయగలిగాడు ఆయన. ఒకసారి కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్, నెంబర్ ఆఫ్ అకేషన్స్, ప్రెస్ కాన్ఫరెన్స్లో, పబ్లిక్ మీటింగ్లో, పార్టీ మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచివాడు అంటే ఈయన చూసిన తర్వాత ఆ మాట నేను అన్ను. ఆయన పొగిడు, అది మీ అభిప్రాయం, మీరు ఎట్లాగానే చేసుకోండి. చంద్రబాబుతో అన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారి గురించి పొగిడిస్తూ నాకు చాలా ఆనందం కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో అది మామూలు విషయం కాదు. అట్లాగే పిల్లిని ఎలకని కలపగలిగాడు, సింహాన్ని కుందేలుని కలపగలిగాడు. వీళ్ళందరూ కలిపి తన్ని ఎట్లా ఓడించగలరో చూద్దామని ఆయన ఓడిపోగలిగాడు. అంటే ఆయన వ్యక్తిగత ధోరణి ఆయన పతనానికి లేకపోతే ఓటమి కారణమైందంటారా? రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను, నా సహచరులు అందరం కలిపి అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు, టైమింగ్స్ ఇచ్చే సెక్రటరీ, అపాయింట్మెంట్స్ ఇచ్చే సెక్రటరీ, సీఎం సెక్రటరీ టు సీఎంఓ అంతా కలిపిన గణేష్ గారు అనే ఒక వ్యక్తి
రాజశేఖర రెడ్డి గారిని కలవాలి అని డిటర్మిన్డ్ ఎఫర్ట్ చేస్తే 15 రోజుల లోపల ఆయన కలవకుండా చేయగలిగిన సామర్థ్యం మా అందరికీ కల్పన లేదు. ధర్మదర్శనంలో పొద్దున్నే ప్రజా దర్బార్లోనైనా కలుసుకోగలడు, వేరియస్ డిస్ట్రిక్ట్ అయినా కలుసుకోగలడు. అతను చెప్పదలుచుకుంది అతను చెప్పగలడు ముఖ్యమంత్రికి, డిటర్మిన్డ్ ఎఫర్ట్ చేస్తే. మేము అతని గురించి వ్యతిరేకంగా చెప్పొచ్చు, ఈయన బ్రెయిన్ పాయిజన్ చేయొచ్చు, అతను మనకు వ్యతిరేకి అనేది మేము ప్రూవ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. వీ మే ఏబుల్ టు బయాస్ హిమ్, బట్ కలవకుండా మరి చేయలేము. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రులందరూ కలిసిన, ఎంపీలందరూ కలిసిన, ఎమ్మెల్యేలు అందరూ కలిసిన ఒక మనిషికి ఆయనతో ఇంటర్వ్యూ ఇప్పించలేరు 15 రోజుల్లో. కొంతమంది ఎమ్మెల్యేలు అసలు ఆయన చూడని ఎమ్మెల్యేలు ఉన్నారంటే నేను ఆశ్చర్యపోయాను. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అంటే పర్సనల్గా, అసెంబ్లీలోనో వీటిలోనో కాదు, పర్సనల్ ఇంటర్వ్యూస్ అడిగి పొందలేని వాళ్ళు ఉన్నారు. అంటే మంత్రులు నెలల తరబడి కలవలేకపోయారు, సమయం కోసం వెయిట్ చేయాల్సి వస్తూ ఉండేది అని అంటే నేను నిజంగా ఆశ్చర్యపోయాను. మరి ఇవన్నీ బయట ప్రపంచానికి మనల్ని దూరం చేస్తాయి అనేది అది మరి ఆయనకి అర్థం కాకపోవటం ఆయన దురదృష్టం. అంటే వైఎస్ఆర్ పైన మీరు అవిభాజ్యమైన ప్రేమ చూపించారు. ఆయన కొడుకుగా మీరు ఎందుకు ఆ పుత్రవాత్సల్యాన్ని ఎందుకు చూపించలేకపోయారు? ఆయనకి ఎందుకు సహకరించలేకపోయారు? లేకపోతే నువ్వు చేస్తున్నది తప్పు, లేకపోతే ఇలా ఉండాలని ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ఇక్కడ రెండు డిఫరెంట్ థింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి కూడా నా మేనల్లుడే. కాంగ్రెస్ పార్టీని వీడటం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆత్మని మనం షోవు పెట్టినట్టే, ఆయన దాన్ని అంగీకరించడు అనే విషయాన్ని నేను ఫెయిల్డ్ అది జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పించడానికి. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, కానీ ఆయన్ని ఒప్పించడంలో నేను ఫెయిల్ అయ్యాను. ఇట్స్ మై ఫెయిల్యూర్. ఆయన ఆలోచన ధోరణి డిఫరెంట్గా ఉండింది. తరాలు మారటం వలన వాళ్ళు ఈయన అర్థం చేసుకోవడానికి కానీ, ఈయన వాళ్ళని అర్థం చేసుకోవడానికి కానీ అవకాశం లేదు. అక్కడ నేను ఫెయిల్ అయ్యాను. ఎస్, ఐ అగ్రీ. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చ చెప్పడంలోనూ ఫెయిల్ అయ్యాను, హైకమాండ్కి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇచ్చేయడంలోనూ నేను ఫెయిల్ అయ్యాను. ఐ స్టిక్ టు మై పార్టీ. ఐ వాజ్ విత్ ద పార్టీ. సార్, రాజశేఖర రెడ్డి గారికి క్షమాగుణం ఉండేది, కానీ కట్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా తన సొంత పార్టీ వాళ్ళని వేధించే పరిస్థితులు మనకి రఘురామకృష్ణరాజు లాంటి ఘటనలు అనేకం కనిపించినాయి. అంటే మీరు పార్టీ వేరైనా ఒక మేనరుడిగా ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం అయితే ఇంత అంతర్లీనంగానే చేయగలిగారా? అయితే గణేష్ గారు, మీ సలహాకి ఎప్పుడైనా విలువ ఎప్పుడు ఉంటుందంటే, మిమ్మల్ని అడిగితే మీరు సలహా చెప్తే బాగుంటుంది. అది వన్ పార్ట్. నేను ఎందుకు సలహా చెప్పలేదు అని. రెండవ ప్రశ్న మీరు అడిగారు, చెప్పారే, నేనైతే కమ్యూనికేట్ చేశాను, ఆయనకి అందిందా లేదా నాకు తెలియదు. ఓకే సార్, ఒక్క మాటలో చెప్పండి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తేడాని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? తరాల అంతరాలే కాకుండా వారి పర్సనాలిటీలో విషయాల్ని అర్థం చేసుకోవడంలో, అవగాహన చేసుకోవడంలో కూడా ఇద్దరి ధోరణులు వేరు. మీకు ఒక మాటలో చెప్పాలంటే ఇంకంతకంటే చెప్పడం కష్టం. సార్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరు ఆత్మ, అది అందరికీ తెలిసిన ఒక వాస్తవం. అయితే ఇప్పుడు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకోవడం కావచ్చు, కాంగ్రెస్ ప్రయాణం కావచ్చు, మీ పాత్ర కోసం అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా 2014 ముందు, 2014 తర్వాత కూడా నన్ను కొన్ని సందర్భాల్లో అడిగినా, అడగకపోయినా నేను చేయగలిగిన సాయం, నేను ఇవ్వగలిగిన సలహాలు
నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తూనే ఉన్నాను. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ మై పార్టిసిపేషన్, విత్ మై గైడెన్స్, విత్ మై అసిస్టెన్స్ అండ్ విత్ మై సర్వీసెస్. కాంగ్రెస్ పార్టీకి నా లాయల్టీ ఉంది. షర్మిల గారికి యాజ్ పర్సన్ నాకు ఆవిడ మీద ఉండే అభిమానం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి అసలు పూర్వ వైభవం అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం తీసుకునే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్గా అండి. మీకు ఎందుకు అందులో రాహుల్ గాంధీ గారు ఇవాళ పరిణితి చెందిన నాయకుడు. ఇంతకు ముందులాగా పూర్వం రోజుల్లో ఈ బీజేపీ ప్రభావితమైన శక్తులు, ఈ ఆర్ఎస్ఎస్ ప్రచార దళాలు రకరకాలుగా చేశారు. ఈరోజు ఎవరు సాహసిస్తాడండి ఆయన గురించి మాట్లాడటానికి? ఈవేళ ఆయన పరిణితి చెందిన నాయకుడు. ఆయన ఇంకా మినిమం ఇప్పుడున్న దీని ప్రకారం ఏ విధంగా చూసుకున్నా ఇంకా 4 ఎలక్షన్లు లీడ్ చేయగలడు ఆయన. అంటే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు రాహుల్కి ఉన్నాయంటారు? 100%. మోడీ గారు ప్రతిపక్ష నాయకుడు అవుతాడో లేడో నేను చెప్పలేను, కానీ 2029లో రాహుల్ గాంధీ గారి మటుకు ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారు. దాని గురించి ఏ విధమైన డౌట్. సార్, ఈ పార్టీ అంతర్గతంగా ఒక ప్రశ్న తెలుసుకున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, ఆ పదవులు అనుభవించి నాయకులుగా కొనసాగిన వాళ్ళు, కాంగ్రెస్కి కష్టకాలం కావచ్చు, లేదా ప్రజలు దూరంగా ఉంచిన కాలం కావచ్చు, వాళ్ళంతా దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే పల్లవరాజు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కనిపిస్తున్నారు. ఏమనుకోవాలి వీళ్ళందరినీ చూసి? పార్టీ ఎలా అనుకుంటుంది? నేను మీతో ఏకీభవించాను గణేష్ గారు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి స్టూడెంట్ డేస్ నుంచి కాంగ్రెస్ లీడర్. నాకు తెలుసు, అతను ఎన్ఎస్యుఐ లీడర్గా నాకు తెలుసు. స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీకి పనిచేశాడు. అతనికి అండర్ ఏజ్లో కాంగ్రెస్ టికెట్ వచ్చింది, ఇందిరా కాంగ్రెస్ టికెట్. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయింది రాష్ట్ర విభజనలో జరిగిన ఆ పరిణామ క్రమాలనే అతను వాటిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయ్యాడు. జరపబడిన విధానం గురించి, విభజన కంటే కూడా విభజన చేయబడిన విధానంలో ఆయన బాగా దాని గురించి విరక్తి భావం వచ్చి ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేడు. కాంగ్రెస్ ఆయన ఇండివిజువల్గా ఉంటున్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద అయిన తర్వాత, దిగిపోయిన తర్వాత కొన్ని రోజులు ఆయన సొంతగా ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన అనుకున్న స్థాయిలో ఆ పార్టీకి రిజల్ట్స్ రాలేదు. సో కొన్ని రోజులు ఎవరికైనా కొంత విరక్తి భావన వస్తుంది. కొన్ని రోజులు విరక్తిగా ఉన్నాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన విడిపోయిన సందర్భాలు నాకు మళ్ళీ సెకండ్ టైం ఎందుకు విడిపోయాడో, ఇంకా దాని తర్వాత మాకు పొలిటికల్ ఇది కనపడినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడుకుంటాం, కానీ కనపడినప్పుడు ఏది లేదు. నిన్న ఆయన మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. నిన్న బీజేపీ క్యాండిడేట్ కింద కంటెస్ట్ చేశాడు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేశాడు. క్రియాశీలకంగా లేకపోతే నిన్నేగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. పల్లవరాజు గారు ఇవాళ కూడా మా సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ. ఆయన నిన్న పార్లమెంట్కి కంటెస్ట్ చేశాడు. ఆయన క్రియాశీలకంగా అంతకుముందు మహారాష్ట్రలో ఇన్ఛార్జిగా ఉండేవాడు, మెంబర్షిప్కి ఇన్ఛార్జిగా ఉండేవాడు, సంస్థాగత దీంట్లో ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఏమైపోయిందంటే మాకు అన్యాయం చేస్తుంది ప్రజలు కాదు, మాకు అన్యాయం చేస్తుంది మీడియా. మాకు మీడియా లేదు. మీరు ఏం చేస్తున్నారు? రేపు మీరు ఇంత సోబర్గా వచ్చిన ఇంటర్వ్యూ రేపు ప్రజలు వాళ్ళు ఎంత చూస్తారో, మీరు ఎంత చూపిస్తారో నాకు ఇప్పటికి కూడా డౌట్. నేను రౌద్రంగా కళ్ళు గిరిగిరా తిప్పుతాను అని చెప్పుతో కొడతాను, లేకపోతే ఇంకోటో, ఇంకా అది చాలా చిన్న ప్రయోగం. ఇప్పుడు విభజన జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే మిగతా నిర్ణయాలు కావచ్చు, మీకంటే గట్టిగా రాజ్యసభలో పోరాటం చేసిన వాళ్ళు కానీ, మీకంటే ఎక్కువ నిరసన చేసిన వ్యక్తులు కానీ ఆ రోజున లేరు. అయినా సరే మీరు పార్టీకి కట్టుబడ్డారు, క్రియాశీలకంగా ఏదో సమయంలో పనిచేస్తూ వచ్చారు ఈ రోజు వరకు. మిగతా లీడర్స్ ఎందుకు అంత స్తబ్దతలో ఉండాలి, అంత నైరాశ్యం లేకపోతే ఇంకోటో, ఎందుకు అంత ఒడ్డున కూర్చొని చూడాల్సిన అవసరం వచ్చింది? చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, కొంతమందికి
ఆ వయసు పెరిగిపోతూ ఉండొచ్చు. మీరు చెప్పిన వాళ్ళందరూ నియర్లీ 70 ఆర్ కనీసం మోర్ దాన్ 65 పల్లవరాజు కానీ లేకపోతే ఇంకోరు కానీ. సో ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. తరాలు మారిపోతూ ఉన్నాయి. మీరు పర్టికులర్గా పల్లవరాజు గారి పేరు అన్నారు కాబట్టి ఆయన నిన్న కూడా కంటెస్ట్ చేశాడు కదా, ఇవాళ కూడా ఏఐసిసి ఇది కదా. ఎట్లా ఆయన మీటింగ్కి వెళ్తే మీరు చూపించకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన చేయగలిగింది ఏముంది? ఆయన సరళంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంది కరెక్ట్ కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఇది కాదు అంటే ఆయన ఎవరు చూపించరు. సరే, ఇంకా కూటమి ప్రభుత్వం కోసం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమి అందరి అంచనాలను మించి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. ఎలా ఉండబోతుంది? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? పాపం ఇప్పటికే వాళ్ళకి అగమ్యగోచరంగా ఉంది భవిష్యత్తు. ఆల్రెడీ అంత సీనియర్ లీడరు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆల్రెడీ చేతులెత్తేసారు కదా. ఆ సూపర్ 6 నాకు తెలీదు, ఇంత బ్యాడ్గా ఉందని నేను ఊహించలేదు అసలు. నేను ఆ రోజే చాలా ఆశ్చర్యపోయాను. ఆయన అవగాహన రాహిత్యానికి క్లియర్గా వేవ్ కనపడుతూ ఉంది, యాంటీ జగన్ వేవ్. మరి ఆయన ఎందుకు దాన్ని గేజ్ చేసుకోలేకపోయాడో నాకు తెలీదు. ఆ రోజు డెస్పరేట్గా ప్రామిసులు చేశారు. ఈవేళ ఈయన అవసరం మోడీకి ఉంది కాబట్టి 15,000 కోట్లు అప్పు, అది కూడా ఏమీ గ్రాంట్ కాదు లేకపోతే ఇది కాదు, 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తున్నాడు కాబట్టి అమరావతిలో పనులు మొదలు పెడుతున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అనేది మ్యాండేటరీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. మీకు కావాలంటే మళ్ళీ బుక్ ఇస్తాను నేను. అవును, మీరు పోలవరం ఒక సాహస ప్రయాణం అని ఒక పుస్తకం రాశారు, అందులో అనేక అంశాలు చర్చించారు. సెక్షన్ 90 ఆఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది పోలవరం గురించి స్పెసిఫిక్గా ఇచ్చారు. ఇట్స్ ఎ మ్యాండేటరీ, సెంటర్ మస్ట్ కంప్లీట్ ఇట్. దానికి ఏ విధమైన ఇబ్బందులు లేవు. దానికి వేరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది స్పెసిఫిక్గా మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏర్పాటు చేసింది. విభజన చట్టంలో కొన్ని అంశాలు ప్రస్తావించి ఇది చేస్తే వాళ్ళని అమాయకులనాలో తెలుగుదేశం ఎంపీలని, లేకపోతే వాళ్ళు మోసం చేసుకుంటున్నారో. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో నిజంగా తెలియకపోవడం ఒకటి, రెండోది తెలిసి మనల్ని మనం మోసం చేసుకోవటం ఒకటి, మనకు మనం అబద్ధాలు చెప్పుకోవటం. అంతకుమించి అక్కడ ఇచ్చింది ఏమీ లేదు మన బడ్జెట్లో. దానికి ఊరికే చప్పట్లు కొట్టేసి కేకులు పంచుకొని స్వీట్లు తినిపించేసి మనం అడగాల్సిన ఏమి లేవు అన్నీ ఇచ్చేశారు. అవన్నీ విభజన చట్టంలో ఉన్నాయి, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అంతే. ఈ సూపర్ 6 ఏమవుతుందో తెలియదు. రేపు లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారితో ఇదే విధంగా మమైకమై ఉంటుందో తెలియదు. ఎందుకంటే అక్కడ ఒక ఫ్యూచర్ లీడర్ ఉన్నాడు, లోకేష్ బాబు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒకళ్ళనొకళ్ళు నమ్మరు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు వెన్నుపోటు పొడుచుకోవడానికి కానీ, ఒకళ్ళనొకళ్ళు టైం వస్తే ఆర్మ్ ట్విస్ట్ చేయడానికి కానీ ఏమీ ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. అటువంటి కాంబినేషన్ నడుస్తూ ఉంది ఇప్పుడు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరి ఎప్పుడూ బోయి కింద పల్లకీని మోసే బోయి కిందే ఉంటాడా? ఆయన సామాజిక వర్గం అంగీకరిస్తుందా దానికి? ఎల్లకాలం బానిస బతికైనా మనకేమి రాష్ట్రానికి నాయకత్వం వహించే అర్హత నీకు లేదా అని ఆయన సామాజిక వర్గం ఆయన రేపు ప్రశ్నించవచ్చు లోకేష్ నాయకత్వం వచ్చేటప్పటికి. సో ఇవన్నీ హైపోథెటికల్గా మనం చాలా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాగానే బాగా హైప్ వస్తుందని అమరావతిలో చాలామంది ఫీల్ అయ్యారు. స్వల్పంగా ముందు కొంచెం రేట్లు పెరిగినాయి అన్నారు, తర్వాత మళ్ళీ ఎవరూ అడగట్లేదని అన్నారు. ముందు ఒక టైంలో ఇక్కడి నుంచి
పెట్టుబడులు అక్కడ తరలి వెళ్తాయేమోననే అటువంటి వాతావరణం కూడా ఉండింది. ఇప్పుడు అవేమీ జరగట్లేదు. కాంగ్రెస్ పార్టీయే సుభిక్షమైన సుపరిపాలన ఇవ్వగలదు అనే టాక్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఎందుకంటే చంద్రబాబు గారు మొన్నే కదా వచ్చారు, ఇంకో కొంత టైం పడుతుంది అది వ్యాప్తి చెందటానికి. సార్ చివరిగా చెప్పండి, అంటే రాజకీయాలకి ఒక బౌండరీ దాటి వచ్చిన ప్రశ్న అయినా ఒకప్పుడు వైఎస్ కుటుంబాన్ని అంటే ఆ, వైఎస్ గారు, తర్వాత షర్మిలమ్మ, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఆ, అందరూ ఫ్యామిలీ అంతా కలిపి ఒక క్రిస్మస్ వేడుకలో లేకపోతే ఇతర పండుగలో చేసుకుని మీరు కుటుంబంతో సహా వాళ్ళని దగ్గర నుంచి చూసిన రోజులు ఈ రోజున పరస్పరం విమర్శలతో దూరంగా ఉంటూ ఇలాంటి వాతావరణం అంతా కనిపిస్తుంది. మీకు ఈ పరిస్థితులు చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి కూడా గణేష్ గారు, నేను ఇంతవరకు వైఎస్ కుటుంబ సభ్యులని ఎవరిని ఎప్పుడు పర్సనల్గా ఎప్పుడు మాట్లాడను కూడా. వాళ్ళు కూడా మాట్లాడరు నా గురించి. ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు కూడా మన పెళ్ళిలో అందరం కలిసే ఉన్నాం. షర్మిలమ్మ కొడుకు పెళ్ళిలో జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం కలిసే ఉన్నాం. వాటిల్లో ఇబ్బంది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చాలా సుదీర్ఘమైన మీ అనుభవంతో అనేక ప్రశ్నలకు లోతైన సమాధానం చెప్పారు. బిగ్ టీ తరపున మీకు ధన్యవాదాలు. ఇది మనకి కేవీపీ గారు చెప్తున్న ఒక స్పష్టమైన అభిప్రాయాలైన చెప్పగలిగారు. అంటే ఎప్పటికైనా ఒక కీలకమైన ఒక ఆన్సర్ ఏంటంటే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, లేకపోతే దేశంలో రాహుల్ కావచ్చు, ఖచ్చితంగా భవిష్యత్తు కాంగ్రెస్ అని మాత్రం స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.